నేను అరకెళ్ళింది ఇవాళ ఇవాళ ఫస్ట్ రైడ్ ర్యాపిడో రైడు పొద్దున ఫిలింనగర్ పడ్డది. ఫిలింనగర్ నుంచి వెళ్ళి మళ్ళీ సెకండ్ రైడు పోటర్లా అటేటో గోల్కొండ దాటేసి అటేటో వేనా ఏరియా పేరు ఇప్పుడు గుర్తులేదు. దానికి ఒక 140 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాగా ఇటు ఫిలింనగర్కి మళ్ళీ ఒక పోటర్లోనే రైడ్ పడ్డది. రిటర్న్లో రాగా దానికి ఒక 120 వచ్చినాయి. ఆ పోటర్ రైడ్ కాకుండా మధ్యలో ఇంకొక ప్యాసింజర్ వేసుకొని వచ్చిన ర్యాపిడోలా దానికి ఒక 70 రూపాయలు వచ్చినాయి. ఫిలింనగర్కి వచ్చిన తర్వాత మళ్ళీ బంజారీస్కి ఇందాక ఒకటి పార్సల్ వచ్చింది పోటర్లోనే. బంజారాహిల్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ పోతాను. ఇందాకేమో ఒకటి వ్యాలెట్లో పడ్డది పార్సల్ రైడు, అమౌంట్ 50 రూపాయలు ఏమో వచ్చినాయి. దానికి సార్ 45 రూపాయలు వచ్చినాయి. గాయస్ ఒకటి ర్యాపిడోలో రైడ్ పడితే కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన. ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే ఈ గోల్కొండ సైడ్ ఉన్నా నేను. అప్పుడు ఒకటి పోర్టల్లో రైడ్ పడితే ఆ పార్సల్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్లో ఇంకోటి పోర్టల్లోనే ఫిలింనగర్కి ఒక రైడ్ పడ్డది. ఆ రైడ్లు ఉన్నా దారిలో ఒకటి ర్యాపిడోలో రైడ్ పడితే కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన. కస్టమర్ కాల్ చేసిన, కస్టమర్ వస్తా అండి. ఇప్పుడు చెప్పండి మేడం. గాయస్ ఓకే 70 రూపాయలు వచ్చినాయి ఈ రైడ్కి. ఎన్ని కిలోమీటర్ వచ్చినా అంటే 5 కిలోమీటర్లు ఏమో వచ్చినా 6 రూపాయలు కట్ చేసుకున్నాడు ఈ రైడ్కి. గాయస్ ఒకటి పోర్టల్లో రైడ్ పడ్డది ఈ లొకేషన్ నుంచి. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా. ఈ పార్సల్ ఎక్కడ ఇవ్వాలని చెప్పానంటే బంజారాహిల్స్ రోడ్డు బట్టి వెళ్ళి ఇవ్వాలి. ఆల్రెడీ పార్సల్ తీసుకున్నా, వెళ్ళిపోతాను. ఇంకొక 5 కిలోమీటర్ ఉన్నది కరెక్ట్. ఇక్కడ నుంచి 14 నిమిషాలు చూపిస్తుంది. గాయస్ పార్సల్ తీసుకున్నా, ఇదే పార్సల్. అంత దూరం ఏం లేదు, మహా అంటే 700 మీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రైడ్ ఉంది. ఆల్రెడీ అది యాక్సెప్ట్ చేసిన, దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి పోవాలి. ఇది ఇచ్చేసి ఇంతసేపు వాళ్ళే ర్యాపిడో రైడ్లు ఇప్పుడు పడతానే. అయినా నాది సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయిపోయింది, మళ్ళీ ప్లాన్ తీసుకోవాలి ఇప్పుడు. ఈ రైడ్లు పోర్టల్ రైడ్లు అయిపోయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ప్లాన్ మళ్ళీ తీసుకుంటా. ఇంకోటి దీని తర్వాత అయిపోయింది, పోవాలనుకున్న రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అది నైట్ ఇది ఇచ్చేసిన అంటే పెట్టుకోవాలని దాని గురించి చూసుకోవాలి. మళ్ళీ ఒకటి సికింద్రాబాద్ బోయినపల్లి పడ్డది పోర్టర్ల రైడు. పికప్ కూడా దగ్గరనే ఉన్నది. కాసి పార్సల్ తీసుకున్న, ఇదే కవర్ ఇచ్చింది, చిన్న కవరు. లక్ ఏంటంటే ఇలా మొత్తం అన్నీ చిన్న పార్సలే పడతాయి. అంటే ముందర పెట్టుకుని పోయేలాగానే పడతాయి అన్నీ. ఈ రైడ్కి ఎంత ఉన్నది? 11 కిలోమీటర్ ఉన్నది రైడు. 30 నిమిషాలు చూపిస్తాను. ఈ రైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నన్ను ఒక ప్లేస్ చూసుకొని తినాలి. ఆకలి అవుతుంది నాకు, ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆకలి. 8:30కి వెళ్ళింది ఇవాళ ఫస్ట్ రైడు ర్యాపిడో రైడు పొద్దున ఫిలింనగర్ పడ్డది. ఫిలింనగర్ నుంచి వెళ్ళి మళ్ళీ సెకండ్ రైడు పోటర్లా అటేటో గోల్కొండ దాటేసి అటేటో వేనా ఏరియా పేరు ఇప్పుడు గుర్తులేదు. దానికి ఒక 140 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రాగా ఇటు ఫిలింనగర్కి మళ్ళీ ఒక పోటర్లోనే రైడ్ పడ్డది. రిటర్న్లో రాగా దానికి ఒక 120 వచ్చినాయి. ఆ పోటర్ రైడ్ కాకుండా మధ్యలో ఇంకొక ప్యాసింజర్ వేసుకొని వచ్చిన ర్యాపిడోలా దానికి ఒక 70 రూపాయలు వచ్చినాయి. ఫిలింనగర్కి వచ్చిన తర్వాత మళ్ళీ బంజారీస్కి ఇందాక ఒకటి పార్సల్ వచ్చింది పోటర్లోనే. బంజారాహిల్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ సికింద్రాబాద్ పోతాను. ఇందాకేమో ఒకటి వ్యాలెట్లో పడ్డది పార్సల్ రైడు, అమౌంట్ 50 రూపాయలు ఏమో వచ్చినాయి. దానికి సార్ 45 రూపాయలు వచ్చినాయి. అది అయిపోయిన తర్వాత ఇది ఇప్పుడు సికింద్రాబాద్ రైడ్ పడుతుంది.
అప్పుడు వచ్చిన కదా ఈ పోటర్ రైడ్లే కొడతాను ఇవాళ. వచ్చినాయి మాగా పొద్దున్న నుంచి ఓ 300 చిల్లర 400 చిల్లర వచ్చినాయి. 12:30 అవుతాను టైం. 8:30కి వెళ్ళిన కాయస్ పార్సల్ ఇచ్చేసిన ఇదే లొకేషన్లో. పార్సల్ డ్రాప్కి ఆ పార్సల్కి డబ్బులు ఎన్ని వచ్చినాయి అంటే 130 రూపీస్ వచ్చినాయి. ఎన్ని కిలోమీటర్లు వచ్చినా 130 రూపీస్ కంటే 11 కిలోమీటర్లు వచ్చినా 130 రూపాయలు వచ్చినాయి. అంతే కట్ చేసుకుంటాడు, 10-12 రూపాయలు కట్ చేసుకుంటాడు అంతే. 110 రూపాయలు 120 రూపాయలు వచ్చినట్టు ఈ రైడ్కి. ఇప్పుడు నేను ఎక్కడున్నా బోయినపల్లిలో ఉన్నా. ఇక చూడాలి, వెయిట్ చేయాలి. ఇంకేమైనా పడితే ఇక్కడ నుంచి ఇటే తిరుగుతానా చూడాలి. ఇక కాసి ఇప్పుడు ఒకటి పోర్టల్లో పార్సల్ తీసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడికంటే బంజారాహిల్స్కి డ్రాప్ ఉన్నది. 11 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి. 20 నిమిషాలు అంటే 30 నిమిషాలు చూపిస్తాను టైం. ర్యాపిడో కూడా ఆన్ చేయండి అని చూస్తానా. ర్యాపిడో ఆన్ చేస్తే ఏమన్నా పడతాయేమో. కాసి లొకేషన్లో పార్సల్ డ్రాప్ ఇచ్చేసిన. దీనికి ఎంత వచ్చినాయి అంటే 130 రూపీస్ వచ్చినాయి నాకు. ఇంత డెబిట్ అని ఏందని చూడలే కానీ ఈ రైడ్కి అయితే 130 రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి పోర్టల్లోనే ఇంకొక రైడ్ పడ్డది జూబ్లీహిల్స్కి. ఆ పార్సల్ పిక్ చేసుకోవడానికి పోతాను కస్టమర్ అనుకుంటా. హలో అన్న చెప్పండి అన్న. వస్తున్నా అన్న, 10 మినిట్స్ చూపిస్తుంది అన్న టైము. మీ దగ్గరికి వస్తున్నా. లేదన్న వస్తున్నా అన్న. ఇక్కడ ఒక పార్సల్ డ్రాప్ అయిపోయింది, మీ దగ్గరికి స్టార్ట్ అయిపోయింది అన్న. ఓకే అన్న. అప్పుడు నేను అక్కడ డ్రాప్ ఇచ్చిన కానీ 3 కిలోమీటర్లు ఉండే, 3.5 కిలోమీటర్స్ ఉండే. జూబ్లీహిల్స్కే కదా అని చెప్పని యాక్సెప్ట్ చేసిన. మళ్ళీ అట్టు ఏమన్నా పడతాయి కదా అని. ఇందాక ఒకటి మణికొండ పడ్డది కానీ ఆ డ్రాప్ ఎట్లా అంటే 2 పార్సల్ ఇస్తాడు. మధ్యలో ఒక పార్సల్ డ్రాప్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇంకో పార్సల్ ఇవ్వాలి. 2 స్టాపులు ఉంటాయి దానికి. ఎందుకు డబల్ ఆవడండి అని చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దాని వెంటనే మళ్ళీ ఇది ఒకటి పడ్డది. గాయస్ పార్సల్ ఇచ్చేసిన ఈ లొకేషన్లో, ఇదే బిల్డింగ్లలో. ఈ రైడ్కి ఎంత వచ్చినాయి అంటే 90 రూపాయలు వచ్చినాయి. ఆల్రెడీ అక్కడనే కస్టమర్ కొట్టిండు. మళ్ళీ ఇంకొకటి పోర్టల్లో రైడ్ పడ్డది. అది కూడా ఇక్కడ శ్రీనగర్ కాలనీలో పిక్ చేసుకోవాలి, జూబ్లీహిల్స్ ఎక్కడ డ్రాప్ చేయాలి. రోడ్ నెంబర్ 79లో పార్సల్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇంకెంత 700 మీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి. కరెక్ట్ అక్కడ చాలా ఆ లొకేషన్ నుంచి 1 కిలోమీటర్ ఉండే. ఇప్పుడు నేను పిక్ చేసుకోవడానికి పోయి ఆర్డరు 76 రూపాయలు ఏమో చూపెట్టింది. 76 రూపాయలు అంటే మరీ అంత దూరం ఏం పోను, మహా అంటే 4-5 కిలోమీటర్ పోతా. ఇక్కడనే కదా అని హెల్మెట్ పెట్టుకొని మొత్తం చెప్పులు మొత్తం గుంజుతానే, నెత్తి మొత్తం ఘోరం నొత్తాను. నెత్తి అంటే మొత్తం ఘోరం దురద పెడతాను నెత్తి. ఈ డ్రాప్ అయిపోయిన తర్వాత కొంచెం కూర్చుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఇది పడ్డది. ఎందుకు కొట్టాలని చెప్పని యాక్సెప్ట్ చేసిన. ఇక్కడికే కదా అని. నిన్నటి ఇవాటి కలిపి ఒక 1700 చిల్లరే నా అకౌంట్లో. దాన్ని అలా ఎట్లా చేసి ఒక 2000 రూపాయలు చేద్దామనే ప్లాన్లో ఉన్నా. రూపాయలు అంటే రేపటి పెట్రోల్ పోసుకోగా 2000 రూపాయలు ఉండాలి. ఆల్రెడీ ఉన్నాయి నా జేబులో. 100 రూపాయలు ఏమి ఉన్నాయి ఇప్పుడు. జేబులో 100 రూపాయలు ఏంది 300 ఉన్నాయి నా జేబులో. ఓకే, ఇప్పటికే 1000 రూపాయలు అయినట్టయితే అకౌంట్లో వేయాలి. అకౌంట్లో ఒక 300 వేయించుకున్న తర్వాత టైం కూడా అంత ఏమైతే లేదు. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 3:30 అవుతుంది. 5-5:30 వరకు ఉంటా బయట. దాని తర్వాత పోతాయి ఇంటికి. తొందరగా వేసుకొని పోదామనే బయటికి వెళ్ళిన, తొందరగా వెళ్ళిన ఇవాళ. ఎందుకంటే సాయంత్రం చలి పెడుతుంది ఘోరంగా. ప్రింటింగ్ ప్రెస్ ఘోరంగా స్మెల్ వస్తుంది లోపల. పార్సల్ తీసుకున్నా. ఈ డ్రాప్ ఎక్కడ అంటే మన ఇది రామనగర్ స్టూడియోకి ఉన్నది, ఫిలింనగర్. చిన్న పార్సలే, ఏదో ఫ్లెక్సీలు ఇచ్చిళ్ళు, ఏదో సినిమా పోస్టర్ లేదో
ఆ పోస్టర్లు ఇచ్చేస్తే అయిపోతుంది. 4.7 కిలోమీటర్స్ ఉండే ఇక్కడ నుంచి. ఓ 15 నిమిషాలు టైం చూపెట్టింది. మధ్యాహ్నం టైమే కాబట్టి అటు ఫిలింనగర్ రూట్లో ట్రాఫిక్ అయితే ఏముండదు అంటే రోడ్డు మీద బండ్లు లేకుంటే ఏముంటాయి కానీ తక్కువ ఉంటుంది. గాయస్ ఇప్పుడు ఫిలింనగర్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మెట్రోకి ఒక రైడ్ పడ్డది ర్యాపిడోలా. పికప్ కూడా దగ్గర 600 మీటర్స్ ఉన్నది ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి. పికప్కే కూర్చున్నా. అప్పుడు రామనారాయణ స్టూడియో డ్రాప్ ఇచ్చేసిన తర్వాత ఇటు మెయిన్ రోడ్కి వచ్చి కూర్చున్నా. బయటికి వచ్చి 1/2 గంట అవుతుంది. ఇప్పుడు ఒక రైడ్ పడ్డది. మెట్రో స్టేషన్ కదండి. ఓటీపీ అన్న